నాకు గౌరవం కావాలి, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని అని నన్ను గుర్తించండి, దయచేసి నన్ను గౌరవించుకోండి అని చెప్పే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దిగజారిపోయారు అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే సింపతి గేమ్ని మళ్ళీ మళ్ళీ ఆడి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో దయచేసి ఒకసారి చూడండి. మీరు ఆల్రెడీ ఈ వీడియో చూసినా కూడా నా కోసం మళ్ళీ ఒకసారి చూడండి. దాని తర్వాత కొంచెం గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం తప్పకుండా ఇద్దాం. దయచేసి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. ఓకే, మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని, ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఓకే, నన్ను గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. ఓకే, నేను అడిగినా ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. చిక్కటి చిరునవ్వు చాలా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, సూపరింటెండెంట్ గారు ఈయన చెప్పిండంట మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అగౌరవపరచమని ఎక్కడో పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి సూపరింటెండెంట్ గారు ఈయనకు చెప్పినట్ట. జైలుకి సంబంధించిన సూపరింటెండెంట్. ముందుగా ఆ సూపరింటెండెంట్ ఎవరో ఒకసారి దయచేసి ప్రభుత్వం అన్నది బయట పెట్టాలి. ఆయనని బయటికి తీసుకొచ్చి నిజంగా నువ్వు ఈ మాట చెప్పినవా లేదా అని ఆయనతో ఒకసారి చెప్పించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు కోటలు దాటుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమన్నా గుడికి వెళ్ళారా, లేకపోతే మీరు ఏమైనా అసెంబ్లీకి వెళ్ళారా, లేకపోతే మీరు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళారా? రండి సార్, రండి కూర్చోండి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, భోజనం చేస్తారా, శనగలు ఏమైనా తింటారా అని అడగడానికి, మిమ్మల్ని గౌరవించుకోనికి మీరు పోయింది జైలుకి. మీరు పోయిందే జైలుకి, జైల్లో మళ్ళీ మిమ్మల్ని గౌరవించుకోవాలి. నాకు అర్థం కాని విషయం అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది. జైల్లో కూడా మీకు కుర్చీ వేసి అయ్యా టీ తాగుతారా, కాఫీ తాగుతారా, భోజనం చేశారా, ఇడ్లీ తింటారా, దోశ తింటారా అని అడగాల. ఇది ఎక్కడ అన్యాయం అండి, నాకు అర్థం కాదు. జైల్లో ఉన్నదే ఖైదీలు. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని అని మీరే చెప్పుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్న మీరు జైలుకు వెళ్ళి ఒక ఖైదీని కలుస్తున్నారు అంటేనే సిగ్గుచేటు. మళ్ళీ మీరు ఇక్కడ ఏమంటారు, నన్ను గౌరవించలేదు, నన్ను బయట నిలబెట్టి లోపల నుంచి ఫోటో తీసినట్ట. అసలు విషయం ఏంటంటే ఈయన ఏమనాలనుకుంటున్నాడంటే, ఆయనను బయట నిలబెట్టి లోపల నుంచి ఫోటో తీస్తే ఆ జైలు ఊసలు వస్తాయి ఆ ఫోటోలోకి, ఆ ఫ్రేమ్లోకి. అయితే నేను ఊసల వెనకాల ఉన్నాను అని చూపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అందుకే అంటారు, సార్ జైలు అనేది వెళ్ళేటటువంటి ప్రదేశం కాదండి, మీరు అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ అనేది వెళ్ళే ప్రదేశం. అక్కడ మీరు వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు మిమ్మల్ని గౌరవించుకుంటారు, టైంకి టీ కాఫీలు ఇస్తారు, టైంకి మీకు ఏం కావాలో అక్కడ మర్యాదలు అన్నవి మీకు దక్కుతాయి. కానీ జైలుకి వెళ్తే దక్కవండి. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే నెక్స్ట్ వచ్చేసి సింపతి. ఇందాక నేను చెప్పాను విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి సింపతి ఆట ఆడుతున్నాడు. ఇంతకుముందు ఒకసారి కోడికత్తి అని ఆడిండు, నెక్స్ట్ గులకరాయి అన్నాడు. దాని తర్వాత ఇట్లాంటి అగౌరవాలు ఇట్లాంటి అయితే నడుస్తూనే ఉన్నాయి. వైఎస్ఆర్ గారి ఏదైతే పేరుందో, వైఎస్ఆర్ గారికి ఏదైతే గౌరవం మర్యాద ప్రజల గుండెల్లో ప్రేమ ఉందో, ఆ ప్రేమని సింపతి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాడుతూనే ఉన్నాడు.
మాటి మాటికి వార్తనే ఉన్నాడు. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారు అన్నది అర్థం కాని విషయం. మీరు కలవడానికి వెళ్ళింది ఎవరు? విరూపాక్షి గారు, ఎమ్మెల్యే గారు. ఆయన ఎవడు? ఆయన ఏమన్నా ధర్నాలు చేసి ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళాడా? ఆయన ఇద్దరు వ్యక్తుల్ని హాస్పిటల్కి పంపించి నలుగురి మీద అటాక్ చేసి వాళ్ళని కొట్టి ఒక మహిళని పాపం అనకూడదు కానీ నోటికి వచ్చినట్టు తిట్టి బట్టలు చించేసి ఆయన జైలుకి వెళ్తే ఆయనను చూడడానికి మీరు వెళ్ళడము, మళ్ళీ మీ వెనకాల ఒక గుంపు, మళ్ళీ ఆ గుంపును వేసుకొని మళ్ళీ మీరు ఆ ఏమంటారు జైలు ముందర నిలబడి మీరు మీడియాతో మాట్లాడడం, ఇంతకన్నా సిగ్గుటే చేటు చర్య ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఇంత జరుగుతుంటే మళ్ళీ మిమ్మల్ని గౌరవించుకోవాలి, ఇదో కండిషన్. మళ్ళీ ఏం చేశాడు విరూపాక్షి గారు? విరూపాక్షి గారు ఒక ఇసుక స్మగ్లర్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాడంట, తన ఇసుక దందాన్ని బంద్ చేస్తే ఆహా నా పొట్ట కొడతారా, నేను ఇసుక అమ్ముకుంటుంటే నన్ను ఆపుతారా అని చెప్పేసి ఆ ఇసుక స్మగ్లర్ ఎవడో సంగాల గిరి అనేటోడు వాడు పోయి టీడీపీ వాళ్ళని అటాక్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు సర్ది చెప్పి లేదు మీరు ఒక ఊరు వాళ్ళు అట్లా కొట్టుకోకూడదు అని చెప్పేసి పంపించేస్తే అయినా కూడా కోపంతో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయనని పిలిపించి ఈ నలుగురి మీద అటాక్ చేయించాడు. ఎమ్మెల్యే గారు వచ్చి ఈ నలుగురి అంటే రావడం కూడా ఎట్లా కార్లలో మందలు వేసుకొచ్చాడు, కర్రలు రాళ్ళు వేసుకొచ్చి ఆ నలుగురిని కొడితే ఆ నలుగురిలో ఇద్దరు బళ్ళారిలో అడ్మిట్ అయ్యారు. అందులో ఒక పరిస్థితి శివ అనేటటువంటి వ్యక్తి పరిస్థితి దారుణంగా ఉండే, పాపం చస్తడ బత్తడో తెలియని పరిస్థితుల్లో ఉండే. మహిళ సుచిత్ర గారు ఆమె బట్టలు చించేస్తే అండ్ ఇంకో వింత విచిత్రం చెప్పనా మీకు, ఏదో కట్ చేసిండు, ఒక వీడియో కట్ చేసి చింపింది మాత్రం ఎమ్మెల్యే గారు కాదండి, సొంతంగా భర్త చించాడు. మనస్తాపానికి గురై ఆయన చూపించే క్రమం అది, అంత వీడియోనే కట్ చేసి ఆ వీడియోని మళ్ళీ ఇక్కడ ప్లే చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా దౌర్భాగ్యం అన్నది, దురదృష్టం అన్నది మరొకటి ఉండదు. చేసింది క్రైమ్. చేసిన వ్యక్తి ఎవరు అంటే మీ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే. ఆ క్రైమ్ చేసినటువంటి క్రిమినల్ని కలవడానికి మీరు వెళ్ళి మళ్ళీ గౌరవం కోరుకుంటారు. గౌరవం అంటే ఎట్లా వస్తుందండి? గౌరవం అంటే ఎవరినో అర్థిస్తేనో అడుక్కుంటేనో వచ్చేది కాదండి, అది సంపాదించుకోవాలా. మీరు రాష్ట్రానికి మంచి చేస్తే గౌరవం ఆటోమేటిక్గా మీ తలుపు ఎత్తుక్కుంటూ వచ్చి తలుపు కొడుతుంది, సార్ తీయండి అని. నిన్ననే మీరు ఈ కార్యక్రమం చేస్తుంటే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు గౌరవం సంపాదించుకున్నాడు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడన్నా ఊహించారా మీరు? 5 సంవత్సరాలు తొక్కి పడేశారు అమరావతిని, ఊహించారా? సీడ్ యాక్సెస్ రోడ్డు అటు విజయవాడకి మంగళగిరికి కనెక్టివిటీ. నెక్స్ట్ స్టీల్ బ్రిడ్జ్లు 2. నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యేలకి అక్కడ ప్రజాప్రతినిధులకి క్వార్టర్స్, అవి కూడా ఎట్లున్నాయి? లగ్జరీ క్వార్టర్స్. గౌరవం సంపాదించుకోవాలా. ఇవన్నీ మీకు అర్థం కావు, మీకు చెప్పినా కూడా అంటే మీ పక్కన ఉన్నటువంటి భజన బ్యాచ్ మీకు అర్థం కానివ్వరు. ఇలా గౌరవం మనం సంపాదించుకోవాలి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నాడు ఇక్కడే. ఏమన్నాడు అంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది మా విరూపాక్షి గారిని అన్నాడు. తప్పు చేస్తే అర్ధరాత్రి ఏముందండి, పాయాఖానాలో కూర్చున్నా కూడా సగం కార్యక్రమం అయినా కూడా ఎత్తుకెళ్ళిపోతారు పోలీసులు తప్పు చేస్తే. ఓకేనా? అర్ధరాత్రి ఏముంది, అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఏమైనా చట్టం ఉందా? ఆయన ఏమన్నా మహిళనా? ఏం చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? చట్టం ఆయన ఏమన్నా మహిళనా? అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదనడానికి. తప్పు చేశాడు, ఇద్దరు వ్యక్తుల్ని హాస్పిటల్కి పంపించాడు, నలుగురిని కొట్టాడు, ఒక మహిళని పాపం దళిత మహిళ నోటికొచ్చినట్టు దూషించాడు, బట్టలు చించేశాడు, ఎత్తుకెళ్ళారు పోలీసులు. అది అర్ధరాత్రి అయితేంది అపరాత్రి అయితేంది అర్థం కాని సంగతి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మంచి మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ గారు పుట్టిన దేశంలో అన్నాడయా అంటే ఫస్ట్ టైం అన్నాడేమో ఆయన. నాకు అర్థం కాని విషయం, గాంధీ గారు పుట్టిన దేశంలో అని మీరు మాట్లాడుతున్నారా? అయ్యో ఇదేదో అంటే అనకూడదు, మళ్ళీ నేనేదో పర్సనల్గా అన్నాను అని చెప్పేసి మళ్ళీ మీ వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ నాకు మెసేజ్లు ఫోన్లు చేస్తారు. కానీ సార్ మీ నోటి నుంచి గాంధీ గారి పేరు వస్తుందా? ఇక నేను ఈ వింత చూడలేనేమో జీవితకాలంలో అనుకున్నా, అది కూడా చూసేసిన. పాలపుంత ఇది. గాంధీ గారు అని చెప్పేటటువంటి అది ఉందా సార్ మీకు? ఇక్కడ చూడండి, గాంధీ గారు అని మీరు అన్నారు కాబట్టి ఇది నిన్న కర్నూలులో
ఇలా చేయమన్నారా గాంధీ గారు? నెక్స్ట్ ఉన్నాయా మన దగ్గర వీడియోస్? ఓకే, చూద్దాం. లేవనుకుంటా, ఉన్నాయి కదా, ఫోటో ఉంది. ఇది గాంధీ గారు చేయమన్నారా? ఏమండి, ఇది గాంధీ గారు చేయమన్నారా? రోడ్డు మీద నిలబడి ఆడవాళ్ళు పక్కన ఉంటే నిలబడి బీర్లు తాగుతున్నాడు మీ జెండా పట్టుకొని. గాంధీ గారు ఇది నేర్పించారా? ఏం సార్, మీరు గాంధీ గారి గురించి మాట్లాడడం. నెక్స్ట్ వింత విషయం ఒకటి అబ్జర్వ్ చేసిన నేను, మీరు కూడా ఒకసారి చూడండి. ఇందాకటి వీడియోలోని ఇది కర్నూలు వీడియో, ఓకే, నిన్నటి వీడియో. కర్నూలు రాయలసీమలో భాగం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు చాలా బలం ఉండే. కానీ ఈ వీడియోని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో జనాలు లేరు. యాక్చువల్గా చూడండి, ఇంత దూరం ఇది చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. కర్నూలులో యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినాం జనాలు చాలామంది ఉంటారు. ఈ వీడియో ఎక్కడెక్కడైతే చూపిస్తున్నాడో జనాలు ఉన్న వీడియోనే కట్ చేసి చూపిస్తున్నాడు. అంతగా ప్రజలు చూడండి, ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. కొన్ని ప్రదేశాలు వీడియోలని కట్ చేసి ప్లే చేస్తున్నారు, క్లోజ్గా పెట్టి. జనాలు అంతగా రాలా కర్నూలులో. నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అంటే ఓ వేలల్లో వస్తారు, అసలు మొత్తం మునిగిపోద్ది అనుకున్నా, కానీ రాలా. వింత విచిత్రం ఏంటంటే సాక్షిలో వీరు వేసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ ఫోటోను అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటో కూడా ఇక్కడ దాకా ఒక ముక్క యాక్చువల్గా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఇటు చూస్తున్నారు పైకి, ఇది వేరే ముక్క. రెండు ఫోటోలను కలిపింది ఇట్లా, అంటే ఫుల్ ఫ్రేమ్ వచ్చేటటువంటి జనాలు కూడా రాలా. ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే వీడియోలు తీసుకుంటున్నారో, ఇంతకు ముందు కూడా నేను చెప్పా, చాలా క్లోజ్ రేంజ్లో జనాలు ఏదైతే ఉన్నారో ఆ ప్రదేశాలు తీసుకుంటున్నారు. నిజంగా ఒక వైడ్ రేంజ్లో మీరు చూపిస్తే, ఒక డ్రోన్ షాట్ చూపిస్తే నిజం అన్నది ఇక్కడ తేటతెల్లం అయిపోద్ది. జనాలు కూడా చూసి అలసిపోయారు చూసి. రోజు ఇదే డ్రామా. ఎన్నిసార్లు చూస్తారు వాళ్ళు మాత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. సార్, దయచేసి ఇలాగ నన్ను గౌరవించండి, నా గౌరవం కావాలి అని చెప్పేసి అర్థించడాలు దయచేసి ఆపండి. మీరు ఇలా మాట్లాడడం వల్ల పార్టీ దుస్థితి ఏంది అన్నది ప్రజలకు అర్థమవుతుంది. అండ్ సింపతి గేమ్స్ ఆపండి. ఎన్నిసార్లు ఆడతారండి? మీ నాన్నగారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం, ప్రేమతో ఒకసారి అంటే నమ్మారు, కోడికత్తి అంటే నమ్మారు, ఓట్లు వేశారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ సెకండ్ టైం గురకరాయి అన్నారు, నమ్మలే జనాలు, మిమ్మల్ని ఓడించారు. మళ్ళీ ఇప్పుడు నన్ను గౌరవించట్లేదు అని చెప్పేసి ఏడుస్తున్నారు. అండ్ ఇంకో వింత విచిత్రమైనటువంటి విషయం చెప్పనా, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసిందండి. నాకు వింత అనిపించింది ఆ ట్వీట్ చూసి. వాళ్ళు చేసినటువంటి ట్వీటు ఒకసారి చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఎక్కడ? ఓకే, కూటమి పాలనలో అంతులేని, ఓకే, ఎక్కడో చూశాను నేను నిన్న చూసిన ఏంటంటే, ప్రజలే రక్షణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఏం అక్కర్లేదు, ప్రజలే ఒక రక్షణ అని చెప్పేసి ఒక మాట ఇక్కడ రాశారు. ఎక్కడ ఉందండి అది ట్వీట్, సారీ. ఓకే, జంజీ వారి ఆధ్వర్యంలో, ఓకే, ఎక్కడో చదివాను నేను. ప్రజలే రక్షణ అని చెప్పేసి, అభిమానం తగ్గలేదు కర్నూలు జిల్లాలో జగనన్న, ఓకే 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 ప్రజలే రక్షణ అని చెప్పేసి వీళ్ళు ట్వీట్ పెట్టారు. నాకు ఆ ట్వీట్ దొరకట్లేదు ఇప్పుడు, ఓసారి మీరు కూడా చెక్ చేయండి. నేనేమంటానంటే, వీళ్ళు ఒకవైపు ఏమో అమిత్ షా గారిని కలుస్తారు, అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ అనేది కల్పిస్తలేరు అని చెప్పేసి ఏడుస్తారు. మరొక వైపు మీడియా ముందుకు వస్తారు. మీడియా ముందుకు వచ్చేసి మా జగనన్నని వదిలేశారు, పోలీసులు ఎవరు ఆయనకి Z+ కేటగిరీ ఏదో ఉన్నా కూడా ఆయన్ని పోలీసులు పట్టించుకోవట్లేదు, రోప్ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు అని చెప్పేసి ఒకవైపు ఏడుచుకుంటూ, మరొక వైపు ఏం చేస్తున్నారు అంటే ప్రజలే రక్షణ, మాకేమి రక్షణ అక్కర్లేదు అని చెప్పి మాట్లాడతారు. అది వాళ్ళే, ఇది వాళ్ళే మాట్లాడతారు. ప్రజల్ని మభ్యపెట్టడం ఎప్పుడు ఆపుతారు? ఎప్పుడు సీరియస్ రాజకీయాల్లోకి దిగుతారు? దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అండ్ ఇలాగ క్రిమినల్స్ని కలవడానికి రావడం అన్నది ఆపేయండి సార్, దయచేసి ఆపేయండి. ఎవడైనా ఎవరి మీదన్నా ఒక అభాండము లేదా ఎవరి మీదన్నా ఏదైనా కేసు ఒకవేళ పడితే ఆ వ్యక్తిని తనని తాను నిరూపించుకునే సమయం ఇవ్వండి.
ఆ వ్యక్తి తనను తాను నిరూపించుకోక ముందే మీరే వెళ్ళేసి ఆ వ్యక్తి అమాయకుడు అని చెప్పేసి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తే క్రిమినల్స్ని పెంచి పోషిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజల గుండెల్లోకి ఒక మచ్చ అన్నది ఎప్పటికే పడిపోద్ది పార్టీ మీద. అది ఎలక్షన్లో తప్పకుండా మీకు ఒక పెద్ద హెడేక్గా మారుతుంది. అందుకే దయచేసి క్రిమినల్స్ని సపోర్ట్ చేయడం అన్నది ఆపేయండి. తప్పు చేసింది మనవాడైనా సరే న్యాయం చెప్పేటటువంటి ఆ ధైర్యం అన్నది గుండెలో పెంచుకోండి. న్యాయం, ఇది తప్పు, ఇది కరెక్టు, ఈ వ్యక్తి చేసింది అన్యాయం అని చెప్పేటటువంటి ఆ యొక్క మనస్థైర్యాన్ని పెంచుకోండి. అప్పుడే పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం కావాలంట. ఇవ్వాలా లేదా, ప్రభుత్వం ఇచ్చిందా లేదా, దయచేసి ఒక కమెంట్ అనేది ఈ ప్రశ్నకి తప్పకుండా చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.